అందుకే అంటారు పెళ్ళాం చెబితే వినాలి. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము రీసెంట్గా సెలబ్రిటీ రిసార్ట్ని ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. రీల్ కూడా పెట్టని చూసే ఉంటారు చాలామంది. చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి. సో మేము స్టేకేషన్లో ప్లాన్ చేసుకున్నాం 1 night 2 days లాగా. లోపలికి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఒక వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది. చాలా పీస్ఫుల్గా ఉంది. చుట్టూ గ్రీనరీ, అసలు పొల్యూషన్ లేదు, బయట సౌండ్, లోపలికి అయితే అస్సలు లేదు. వీళ్ళ ఓపెన్ స్పేసెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు, నేను జెన్యూన్గా హార్ట్ ఫెల్ట్ రివ్యూ ఇస్తున్నాను. సెలబ్రిటీ రిసార్ట్ యూ స్టోల్ మై హార్ట్ యాక్చువల్లీ. మీ క్లీన్లీనెస్ అండ్ మీ హైజీన్, మీ స్టాఫ్ రిసీవింగ్ నాకు చాలా బాగా నచ్చింది. స్టాఫ్ ఎస్పెషల్లీ చెప్పాలండి, అసలు మెన్షన్ చేయాల్సిందే స్టాఫ్ని పేరున. ఒక్కొక్కరి పేరు నాకు తెలీదు, నేను కనుక్కోలేదు. కానీ అతిథి దేవోభవ అంటారు కదా, అది ఇక్కడ నేను ప్రత్యక్షంగా చూసాను. చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అడుగడుగున స్టాఫ్ మెంబర్ ఉన్నారు. మేము ఎక్కడైనా మిస్ అయిపోతామేమో అని చెప్పి మమ్మల్ని ప్రతి చోట గైడ్ చేస్తూ వచ్చారు. సెలబ్రిటీ రిసార్ట్ స్టాఫ్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అక్కడ చెప్పలేకపోయాను, సో వీడియోలో చెప్తున్నాను అనమాట. అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారంటే, ఎస్పెషల్లీ వాష్రూమ్ హైజీన్ మెన్షన్ చేసి తీరాలి. చాలా చాలా నీట్గా ఉంచారు. ఒక ఈగ లేదు, ఒక దోమ లేదు. మేము చాలా ప్రశాంతంగా పడుకున్నాం. అండ్ ఈ వ్యూ కోసమే, దీనికోసం మాత్రమే మేము ఈ రూమ్ని బుక్ చేసుకున్నాము. ఎవ్రీ పెనీ ఈజ్ వర్త్ అని చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ సెలబ్రిటీ రిసార్ట్కి వెళ్తే మీ దగ్గర ఎఫోర్డ్ చేసే బడ్జెట్ ఏది ఉన్నా సరే, నా స్పెషల్ సజెషన్ అయితే కాటేజ్ రూమ్ వ్యూ. అది మేము వచ్చిన రూట్. వీళ్ళు బగ్గీ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే రూమ్ నుంచి రిసెప్షన్కి వెళ్ళడానికి మీకు చాలా దూరం అనిపిస్తుంది అంటే బగ్గీ ఆర్ క్యాబ్ సర్వీస్ని తీసుకోవచ్చు. ఈ బగ్గీ ఎక్కినప్పుడు అయితే నాకు చిన్నప్పుడు రిక్షా ఎక్కిన ఫీలింగ్ వచ్చింది. చిన్నప్పుడు అంటే చాలా చిన్నప్పుడు, అప్పట్లో రిక్షాలు ఉండేవి కదా, అవి. ఈయన ముందుకైతే మేము ఎన్నోసార్లు వెళ్ళాల్సి వచ్చిందనమాట. వెళ్ళిన ప్రతిసారి నమస్తే నమస్తే అని ఓపిక పోకుండా ఖచ్చితంగా చెప్తూనే ఉన్నారు. మీరు కనుక అక్కడికి వెళ్తే ఒకసారి ఆయనకి హాయ్ చెప్పండి. ఈ బిల్డింగ్ చూసారా, మీరు మాస్ మూవీ చూసుంటే అందులో నాగార్జున బాంబ్ బ్లాస్ట్ చేసే బిల్డింగ్ అదేనంట, ఆయన చెప్తున్నారు. ఇదంతా చిన్నపిల్లల ఏరియా. సో చిన్నపిల్లల ఇండోర్ గేమ్స్కి, యాక్టివిటీస్కి అసలు కొదవే లేకుండా వాళ్ళు ఫుల్ టైంపాస్ అవ్వడానికి చాలా యాక్టివిటీస్ ప్లాన్ చేశారు వాళ్ళు. అలాగే ఇక్కడ పికల్ బాల్ అని చెప్పి పికల్ బాల్ కోర్ట్ ఉంది. అండ్ స్టేకేషన్లో వచ్చిన వాళ్ళకి జిమ్ సెషన్ మిస్ అవ్వకుండా ఇండోర్ జిమ్ కూడా ఉంది. అండ్ పెద్దవాళ్ళని ఎంగేజ్ చేయడానికి కూడా చాలా ఇండోర్ గేమ్స్ ప్లాన్ చేశారు. మాకైతే బాగా నచ్చింది. కోర్స్ మేము ప్లేయర్స్ కాదు, డిస్క్లైమర్ వేస్తున్నాను. ఎందుకు వెళ్ళలేదు బాల్ అని చెప్పి అనుకోకండి. మేము కెమెరా ఆన్ చేసినంత వరకు బాలే వెళ్ళలేదు. నేను వన్స్ కెమెరా ఆఫ్ చేశాక బాల్స్ అయితే 3 balls నేను ఖచ్చితంగా వేశాను. మిగతా ఎన్ని అయ్యాయో నాకు గుర్తు. ఫూస్బాల్ అయితే ఇదే నేను ఫస్ట్ టైం ఆడుతున్నా. బిలియర్డ్స్ ఆల్రెడీ 5th time ఆడుతున్నాను. ఫూస్బాల్ అయితే ఇదే ఫస్ట్ టైం. నాకు అసలు ఎలా ఆడాలో కూడా తెలియదు. అటు ఇటు తిప్పేస్తూ ఉన్నాను. నేను గోల్ వేసాను, కాకపోతే అది మా ఆయన కోర్టులో పడింది. సో గోల్ ఆయనకి వెళ్ళింది. క్యారమ్స్ అయితే బాగానే వచ్చి చిన్నప్పటి నుంచి బాగానే ఆడడం. కోర్స్ స్టేట్ లెవెల్ ప్లేయర్స్ అయితే కాదు, కానీ ఇంటి వరకు ఆడుకోవచ్చు. అలా చాలాసేపు ఆడిన తర్వాత ఆకలేస్తుందంటే వీళ్ళ దగ్గర ఇన్హౌస్ రెస్టారెంట్ ఉందని తెలిసింది. సో ఒక విజిట్ వేయడానికి వెళ్ళామన్నమాట. చాలా నీట్గా క్వైట్గా ఉంది యాంబియన్స్ అంతా.
డిఫరెంట్ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్తో చాలా అట్రాక్టివ్గా చాలా ప్లెజెంట్గా అనిపించింది. మేమేం ఫుడ్ ట్రై చేసామో ఒక గ్లిమ్స్ ఇస్తా చూసేయండి. అలా చాలాసేపు తిన్న తర్వాత ఒక నైట్ వాక్ వెళ్ళాలనిపించింది. వాళ్ళు బగ్గీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తామన్నారు. మేమే కాసేపు నడుద్దాం అరుగుతుంది అని చెప్పి అనుకున్నాము. అలా మేము కబుర్లు చెప్పుకుంటూ రూమ్కి వెళ్ళామన్నమాట. ఏం కబుర్లు చెప్పుకున్నామో మీకు ముందు తెలుస్తుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. అందుకే అంటారు తెల్లని చెబితే వినాలి. వెన్ యూ లిజన్ టు యువర్ వైఫ్ యూ హ్యావ్ అ పర్ఫెక్ట్ రిలాక్సేషన్. హర్షు కొంచెం కదా ఎలా అనిపిస్తుంది? అందుకే పెళ్ళని చెప్పిన మాట వినాలి. అప్పుడప్పుడు రిస్క్ వస్తూ ఉండాలి. పక్షులు మమ్మల్ని నిద్రలేపాయి అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ 5:30 to 6 ఆ మధ్యలో రికార్డ్ చేస్తున్న టైము. ఎంత బాగా అనిపించింది అంటే నా చిరాకు మొహం చూసి ఇరిటేట్ అవ్వకండి. అది నేను నిద్రలోంచి లేచాను, నా ఫేస్ అలాగే ఉంటుంది. కానీ ఒక్కసారి గడ్డిని చూసాక వెళ్ళకుండా ఉండలేకపోయాను. నాకు గడ్డి మీద ఎంతసేపు నడిచినా సరే తనివి తీరదు. మీకు కూడా అలాగే ఉందా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసిన తర్వాత మా అమ్మమ్మ నానమ్మ ఇల్లు గుర్తొచ్చింది. నాకైతే చాలా నోస్టాల్జిక్గా ఫీల్ అయ్యాను. అందుకేనేమో నేను చాలా రిలాక్స్ అయిపోయినట్టు. మీలో ఎంతమంది ఈ స్టేకేషన్ ప్రిఫర్ చేద్దాం అనుకున్నారు? అట్లీస్ట్ మీ బకెట్ లిస్ట్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నారు? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే నేనైతే పక్కా సజెస్ట్ చేస్తాను. అఫ్ కోర్స్ వీళ్ళు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. సో మేమేం తిన్నామో బ్రేక్ఫాస్ట్కి ఒక గ్లిమ్స్ ఇస్తా చూసేయండి. వేడి వేడి సాంబార్. అంత బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఖచ్చితంగా సైక్లింగ్ చేయాల్సి వచ్చింది అనమాట అరగడానికి. వీళ్ళ దగ్గరే సైక్లింగ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో సైకిల్ రెంట్కి ఇచ్చారు 1 hour. సో సైకిల్ చేశాక హాయిగా అనిపించింది. తర్వాత చెమటలు పట్టే పక్కన స్విమ్మింగ్ పూల్ చూసాం. ఇంకా స్విమ్మింగ్ పూల్ చూసాక ఆగుతామా అంటే మ్యాండేటరీగా దూకాల్సిందే అందులో. అలా కాసేపు రిఫ్రెష్ అయ్యాక ఇంకా మేము ఇన్ హౌస్ రెస్టారెంట్కి వచ్చాం లంచ్కి. సో అటు నుంచి చూస్తే మేము తింటూనే ఉన్నట్టుంది. మాకైతే ఫాస్ట్గా గడిచిపోయింది స్టేకేషన్ అయితే. 1 night 2 days ఎంత ఫాస్ట్గా గడిచిందో చెప్పండి. నేను ఇప్పుడే 32 years ఇవాళ డిస్కస్ చేస్తాను. చూడండి గత 4 పూర్తిగా ఇంతకుముందు తినేసేవాడిని. ఎందుకు తినేవాడు నాకు అర్థం. ఇప్పుడు అన్నీ వేసుకుని తింటే నా జీవితం సార్థకమైన తీసుకుంటున్నాను. సార్థకమైన మా ఆయన పొగిడింది అప్పడానండి. ఇచ్చిన జ్యూస్ మరొక గ్లాస్ భోజనం తర్వాత అలా నాకు థమ్స్అప్ చూడగానే నువ్వు నాకు నచ్చే మూవీలో డైలాగ్ గుర్తొచ్చింది. సో అది చెప్పేలోపు స్టాఫ్ మెన్యూ సర్వ్ చేశారనమాట. లంచ్లో మా మెనూ ఏంటో ఒక గ్లిమ్స్ ఇస్తా చూసాయండి. నేనైతే ఫుడ్ వీడియోస్ రికార్డ్ చేస్తున్నంతసేపు బాగుంది అన్నట్టే కనిపిస్తుంది, కానీ నిజంగానే క్వాలిటీ చాలా బాగుంది ఇన్ హౌస్ రెస్టారెంట్లో. మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా ఇన్ హౌస్ రెస్టారెంట్లో ట్రై చేయండి. మీ రూమ్కి తీసుకెళ్లకుండా ఇక్కడే తినమని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే క్వైట్ అంబియన్స్ మన రూమ్లో కన్నా ఇక్కడ ఇంకా ప్లెజెంట్గా అనిపిస్తుంది. నేను ఎన్నిసార్లు బాగుంది అని చెప్పాను కామెంట్ సెక్షన్లో చెప్పండి.
అలా మేము ఫుల్గా లంచ్ చేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్